హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పానీపూరిని ఇది బెంగళూరు స్టైల్లో ఎలా చేస్తారో మనం చూద్దాము. దీనికోసం 1/2 kg రవ్వ తీసుకుంటున్నాను. అలాగే ఒక 50 to 60 grams మైదా కూడా వేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు కూడా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకొని ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలి. ఇంక దీంట్లో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయము. ఈ హాట్ వాటర్ తోటి ఈ రవ్వని బాగా కలుపుకోవాలి. ఇది బెంగళూరు స్పెషల్. ఎందుకనంటే ఇక్కడ కర్రీ అనేది వేరే రకంగా చేస్తారు. నార్మల్గా మనం పొటాటో కర్రీతోనే ఈ పానీపూరి, గోల్గప్ప ఇలాంటివి తింటూ ఉంటాము. కానీ ఇక్కడ మనకు డిఫరెంట్గా బఠానీతో చేస్తారు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇలా మనం రవ్వని బాగా కలుపుకోవాలి. హాట్ వాటర్ వేసాం కాబట్టి స్పూన్తో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా మెత్తగా పిసుకుతూ బాగా సాఫ్ట్గా కాకుండా హార్డ్గా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇది మనకు రవ్వ కాబట్టి ఇంకొంచెం నానేటప్పటికి ఇంకొంచెం హార్డ్ అవుతుంది. మనకి ఎటువంటి పిండి కూడా గిన్నెకి అతుక్కోకుండా వచ్చేస్తుంది హాట్ వాటర్తో కలిపినప్పుడు. అలాగే త్వరగా సాఫ్ట్ అవుతుంది రవ్వ అనేది. దీనిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని అందులో ఒక 400 గ్రాముల నుంచి 1/2 kg వరకు బఠానీ వేసుకోవాలి. ఫ్రెష్ బఠానీ. అందులోనే ఒక మీడియం సైజు పొటాటో సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మీరు డ్రై బఠానీ వాడినట్లయితే ఒక 10 గంటల వరకు నానబెట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో 4 లవంగాలు, అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 2 కాశ్మీర్ చిల్లీ, ఒకటి మాత్రమే స్పైసీ రెడ్ చిల్లీ, 1 స్పూన్ జీలకర్ర వేసి వేడెక్కే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్నమ్మం అంటే చెక్క, లవంగాలు వేసుకోవాలి. 4 ఒక రెడ్ చిల్లీ వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచు సన్నగా కట్ చేసినటువంటి అల్లం, ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఒక 4 మీడియం సైజు కానీ పెద్ద సైజు కానీ ఉండేటటువంటి ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మనకు కలర్ మారే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కర్రీకి కావాల్సినటువంటి సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేశాను. చివరిలో మనకు సరిపోకపోతే మేము వేసుకోవచ్చు. ఇలా కలర్ మారే వరకు ఆనియన్ని వేయించుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజువి 4 టమాటాలు కానీ మీడియం సైజు 5-6 కానీ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గుప్పెడు పుదీనా బాగా వాష్ చేసి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా వాష్ చేసుకొని ఇందులో వేసుకొని అన్నీ బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతాయి. దీన్ని మూత పెట్టి చల్లారనివ్వాలి పూర్తిగా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మసాలాని, ఇది పానీపూరి మసాలా. ఈ మసాలా వేసినట్లయితే పానీపూరి చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది. ఇలా కోర్సుగా పౌడర్ చేసుకొని వెంటనే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి. అదే జార్లో ఒక గుప్పెడు వాష్ చేసుకున్నటువంటి పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక 1.5 ఇంచ్ వరకు అల్లం వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని ముందుగానే నానబెట్టుకోవాలి. ఆ చింతపండుని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు దీనిని ఒక జల్లు గెరెట్లో వేసి వాటర్ అంతా తీసేసుకొని పైన పిప్పి మాత్రం మిగులుతుంది. ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని మరలా ఇందులో ఉండేటటువంటి ఏదైతే మసాలా ఉందో అంతా దిగిపోయే వరకు
ఈ జల్ల గరిటెలో ఇలా స్పూన్తో కలుపుతూ ఉన్నట్లయితే మనకు పిప్పి వరకు పైన వచ్చేస్తుంది, వాటర్ మిగులుతాయి కింద. ఇందులో మనం 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని ఒక 3/4 స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్, 1 ఫుల్ స్పూను ఆమ్చూర్ పౌడరు, మనం ముందుగా కొట్టి పెట్టుకున్నటువంటి మసాలా 1½ టీ స్పూను, అలాగే కొంచెం బెల్లం, 1 స్పూను తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ వరకు సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసి అన్నీ బాగా కలిసే వరకు స్పూన్తో కలబెట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే మనకు పానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్ టమాటో చల్లారిపోయింది. దీనిని పెద్ద మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఉడికించుకున్నటువంటి బఠానీ ఆలుని 1 గరిటె వేసుకొని తగినంత నీళ్లు వేసుకొని అదే వాటరు మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఒక కడాయిలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని జార్లో ఉండేదంతా తీసేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్నటువంటి బఠానీ పొటాటోని కూడా ఇందులో వేసేసుకోవాలి. అదే వాటర్ తోటి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా చిక్కబడే వరకు స్టవ్ మీద పెట్టి సన్న మంటలో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పానీపూరికి తడిపి పెట్టుకున్నటువంటి రవ్వని బాగా కలుపుకోవాలి. నేను ఎక్కువ రవ్వ కలిపినందువల్ల 2-3 పార్ట్లుగా చేసుకొని నేను పూరీలు ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ కొంచెం తీసుకొని బాగా 2-3 నిమిషాలు పిండి బాగా కలుపుకోవాలి. తర్వాత మెత్తబడిన తర్వాత ఇలా చిన్నగా మనకు బాల్స్ లాగా చేసుకోవాలి. ఎంత చిన్నవైతే మనకు అంత చిన్న పూరీలు వస్తాయి. వీలైనంత చిన్న సైజులో బాల్స్ చేసి పెట్టుకోవాలి. మన గోళీ సైజు కంటే చిన్నదిగా ఉండాలి. ఇవన్నీ కూడా మిగతా పిండి క్లోజ్ చేసి పెట్టుకోండి డ్రై అయిపోకుండా. అవి నేను తర్వాత చేస్తాను. మనం ఎన్ని రోజులు ప్రసాదాలు పండగలు ఇవని చెప్పేసి అవే పెట్టాం కాబట్టి పిల్లలకు బోర్ కొడుతుంది కాబట్టి ఇలాంటి వంటలు కూడా మనం ఇంట్లో చేసి పెట్టినట్లయితే బయట తినకుండా బాగుంటాయి. ఇప్పుడు ఇలా బాల్స్ అన్నీ చేసేసుకొని దీనిపైన కొంచెం మైదా చల్లుకొని ఒకదానికొకటి అంటుకోకుండా అన్నిటికీ ఈ మైదా అప్లై అయ్యేలాగా చేసుకొని తర్వాత మనం పూరీలాగా చిన్న సైజులో పల్చగా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. ఫస్ట్ ఒక 10-12 కానీ ఒక 20 కానీ పూరీలు రెడీ చేసి పెట్టుకోవాలి. మన చేతిలో వేళ్ళ సైజ్ అంత ఉండాలి. థిక్నెస్ చూడండి వీలైనంత పల్చగా ఉండాలి. మనకు ఇటు సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ కనబడేలాగా ఉండాలి పూరి. అప్పుడే పల్చగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. లేకపోతే మెత్తగా అయిపోతుంది పూరి అనేది. అందుకే వీలైనంత చిన్న సైజులో ఇవి చేసి పెట్టుకోవాలి. ఇలా మనం కొన్ని చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. లావుగా ఉండే బాణంలో అయితే బాగా ఫ్రై అవుతాయి ఈ పానీపూరీలు. ఇలా మనం ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇంకొన్ని పూరీలని చేసి పక్కన పెట్టుకున్నట్లయితే ఫాస్ట్గా మనకు పూరీలు అనేవి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పూరీలని కాల్చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని మనం పూరీలని ఫ్రై చేసుకోవాలి. ఒకటి వేసిన తర్వాత అది వెంటనే పైకి వస్తుంది. అప్పుడే మనకు పూరీలాగా పఫీగా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఇలా మనకు బాణలో ఎన్ని పట్టితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క ట్రిప్కి అంటే ఒక్కొక్క బ్యాచ్కి ఒక 6-7 వరకు వేసుకోవచ్చు. చిన్న బాణాలు పెట్టుకున్నాం కాబట్టి అదే పెద్దదైతే మనం ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇలా గరిటెతో మనం కొంచెం ఆయిల్లోకి డిప్ చేసినట్లయితే మనకు పూరీలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి. మనం పల్చగా చేసుకున్నందువల్ల బాగా స్కిన్ లాగా పల్చగా ఉంటాయి. ఇవి త్వరగా మనకు ఫ్రై అయిపోతాయి. ఇవి వేయించేటప్పుడు ఎప్పుడైనా కూడా మంట అనేది హైలో ఉండాలి. తక్కువ మంటలో వేయించినట్లయితే పూరీలు ఫ్రై అవుతాయి కానీ తర్వాత మెత్తగా అయిపోతాయి. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయగానే అవి పైకి వచ్చేలాగా ఉండాలి.
1-2 సెకండ్లలో పూరీలు అనేవి పైకి వచ్చేస్తాయి. అప్పుడు మాత్రమే ఇవి బాగా ఫ్రై అవుతాయి. అంత వేడి ఆయిల్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇలా అన్ని పూరీల్ని వేయించేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మనకు గ్యాప్ దొరికినప్పుడు పూరీలు ఒత్తుకుంటూ ఉండాలి. ఇద్దరు ఉన్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇలా చూడండి, పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం కాల్చాను. తర్వాత నేను అన్ని ఫ్రై చేసి ఇంకొక వంట కూడా ఈ పానీపూరీలతోటి చేస్తాను. అందుకోసమే పిండి ఎక్కువ కలిపి పెట్టుకున్నాను. ఇలా మనకు క్రిస్పీగా వస్తాయి. మనకి ఎక్కడ కూడా ఆయిల్ అంటుకోవు. మనం రవ్వ వాడినందువల్ల ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటాయి. ఇప్పుడు మనకు కర్రీ పానీ రెడీగా ఉంది. పూరీ రెడీగా ఉంది. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, కొత్తిమీర కలిపి పెట్టుకోవాలి. అలాగే మసాలా పొడి కూడా మనం పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. దీన్ని 2 కప్పుల్లో వేసి పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళే పెట్టుకొని తినేస్తారు. మనం రైస్ ఇలాంటివి అయితే మనం పెట్టాలి, కానీ పానీపూరీలు, చాట్స్ కానీ మనం పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు తినేస్తారు. ఇలా అన్నిటికీ హోల్స్ చేసి చేసినట్లయితే వాళ్ళకి బయట తింటుంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు, ఇది ఎలా వేసుకోవాలనేది. అలాగే పిల్లలే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అందరు కూడా ఇష్టపడతారు పానీపూరి అంటే. మనం ఇంట్లో చేసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ కర్రీ వేసుకొని కొంచెం ఆనియన్, కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత పానీ వేసుకున్నట్లయితే ఇది మనకు బెంగళూరులో ఇదే స్టైల్లో ఇస్తారు. మన పిల్లల కోసం నేను ఇక్కడ మసాలా పొడిని చల్లట్లేదు. మన పెద్దవాళ్ళ కోసం కొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళు ఇలా వీటిలో కర్రీ వేసేసుకొని బయట అయితే ఇంత కర్రీ వేయరు, వాళ్ళు అర స్పూన్ మాత్రమే వేస్తారు. వాళ్ళది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది కాబట్టి మనకు ఎంత కర్రీ వేసారనేది తెలియకుండా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నట్లయితే మనకు తగినంత కారం వేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఫుల్గా కర్రీ కూడా పెట్టుకోవచ్చు. ఈ వంట చేసిన రోజు మనం వంట చేయాల్సిన అవసరం లేదు, ఇదే ఫుల్గా తినేస్తారు. దీనిపైన కొంచెం ఆనియన్, కొత్తిమీర చల్లుకొని దీనిపైన ముందుగా మనం చేసి పెట్టుకున్నటువంటి పానీపూరి మసాలా, ఏదైతే లవంగాలు, మిరియాలు వేసి పొడి కొట్టుకున్నామో ఆ పొడిని కొంచెం వేసుకొని, స్పైసీనెస్ కోసం, ఇది స్పైసీ అవసరం లేదనుకుంటే ఈ పొడిని అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకసారి ఈ పొడి మనం పానీపూరి కానీ ఇంకేదైనా చాట్ కానీ యూజ్ చేసినప్పుడు ఆ పొడిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా పానీ వేసుకొని తినడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe my channel for more videos.